గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను విచారిస్తున్నారు పోలీసులు. క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై 80 కేసులున్నాయి. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు ప్రభాకర్. పబ్లో కాల్పుల ఘటన తర్వాత ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ప్రభాకర్ జరిపిన 2 రౌండ్ల కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ కాలికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తో పాటు పబ్ సిబ్బందిలో మరో 2 కూడా గాయపడ్డారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ 2023 నవంబర్ నుంచి తప్పించుకొని తిరుగుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. మొయినాబాద్ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలను గుర్తించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరించి తప్పించుకొని తిరుగుతున్నాడు ప్రభాకర్. ప్రిజం పబ్ కి తరచూ వస్తున్నాడనే సమాచారంతో ప్రభాకర్ ను పట్టుకునేందుకు వెళ్లారు పోలీసులు. పోలీసులపై ప్రభాకర్ కాల్పులకు పాల్పడగా పబ్ సిబ్బంది సహాయంతో అందుబాటులోకి తీసుకున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ గచ్చిబౌలి నుంచి లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రవణి, గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ కత్తుల ప్రభాకర్ అయితే ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులు గడిచిన 8 గంటల నుంచి కూడా విచారిస్తున్నారు. సో అతని వద్ద నుంచి 2 రివాల్వర్లు అలాగే 23 బుల్లెట్లు కూడా సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 పైగా అతనిపైన చోరీ కేసులున్నాయి, రాబరీ కేసులున్నాయి. సో 3 పోలీస్ స్టేషన్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపు 16 కేసులు కూడా ఇతని పైన నమోదై ఉన్నాయి. అయితే ఇతని మోడస్ ఆపరెండ్ విషయానికి వస్తే కూడా రీసెంట్ గా కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్స్ జరుగుతాయి. అందులో చాలా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి అలాంటి కాలేజెస్ ను టార్గెట్ చేసుకుని ఇతను దోపిడీలకు స్కెచ్ వేస్తున్నాడు. సో రీసెంట్ గా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇతను ఒక చోరీ కేసులో అతను అఫెండర్ గా ఉన్నాడు. సో పోలీసులు అతని వేలిముద్రల ఆధారంగా అతన్ని ట్యూన్ చేశారు. సో అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అలాగే అతనికి సంబంధించిన కేసు డైరెక్టర్ కూడా అంతా కూడా పరిశీలించినప్పుడు అతని వేలిముద్రల ఆధారంగా అలాగే అతని కేసు డైరీకి సంబంధించి కూడా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని దర్యాప్తు చేశారు. సో రీసెంట్ గా గచ్చిబౌలిలోని ప్రిజన్ పబ్ కూడా తరచూ వస్తున్నట్లుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో పోలీసులు కూడా పక్కా స్కెచ్ వేశారు. అతని కదలికలు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ వచ్చారు పోలీసుల నిఘాకు సంబంధించి కూడా. అయితే ఎక్కడ కూడా అతను కనపడకుండా చిక్కకుండా ఉండేందుకు సీసీ కెమెరాల దృష్టి మరలుస్తూ అతను విభిన్న రూపాల్లో అంటే మాస్క్ ధరించడం, క్యాప్ ధరించడం, వేషధారణలో కూడా అతను సంచరిస్తూ పోలీసుల కళ్ళుగప్పి ప్రయత్నిస్తున్నాడు. సో రీసెంట్ గా గచ్చిబౌలి ప్రిజం పబ్ కు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందడంతో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ స్టాఫ్ కి అక్కడ ఉన్న సిబ్బందికి కూడా పోలీసులు అతని కదలికలు, వీడియోస్ సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా అక్కడ ఉన్న సిబ్బందికి చూపించారు. అతను వస్తున్న క్రమంలో కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది, కత్తుల ప్రభాకర్ ఇక్కడికి వస్తున్నాడు ప్రిజం పబ్ కని. సో పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అతన్ని పట్టుకునే క్రమంలోనే ప్రిజం పబ్ లోకి ఎంటర్ అవ్వడం, అలాగే ఎంటర్ అవుతూనే అతను కాల్పులు జరిపాడు, 2 రౌండ్ల కాల్పులు. సో అక్కడ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలుకు తీవ్రంగా గాయాలయ్యి అలాగే మరొక 2 అక్కడ ఉన్న సిబ్బందికి కూడా స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు. ప్రస్తుతాన్ని అయితే ప్రైవేట్ హాస్పిటల్లో సిసిఎస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి ట్రీట్మెంట్ అందుతూ ఉంది. అతను అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉన్నాడు. సో కత్తుల ప్రభాకర్ అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న క్రమంలో అతని మోడస్ ఆపరెంట్ అంటే ఏపీలోను అలాగే తెలంగాణలోను అతని యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ సంబంధించి కావచ్చు, అలాగే అతను ఒక కేసులో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు పోలీసులు కలగప్పి తప్పించుకోవడం, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో ఎంటర్ అవడం, అలాగే మొయినాబాద్లో చోరీ చేయడం, అలాగే ప్రిజం పబ్కు తరచూ వస్తూ ఉండడం. సో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అతని కదలికలు గమనించి అతను పట్టుకోవడం, అలాగే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోగలిగారు. అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుండి నెక్స్ట్ ప్రభాకర్ ఏ విధంగా ఇతను ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు, అలాగే అతను ఉన్న నెట్వర్క్ ఏంటి, దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా పోలీసులు అతని నుంచి ఇంట్రాగేషన్ చేయడం కావచ్చు, అలాగే సీసీ కెమెరాలు కావచ్చు, దానికి సంబంధించి విట్నెస్లు ఐ విట్నెస్ కు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ప్రస్తుతం అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ ను విచారిస్తూ ఉన్నారు. అతని నుంచి కొన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. సో రీసెంట్ గా ఏపీలో కూడా అతని పైన కేసెస్ నమోదై ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్న అతను కూడా మోస్ట్ వాంటెడ్ ఉన్నాడు. అక్కడ పోలీసులకు కూడా గచ్చిబౌలి పోలీసులు అలాగే సిసిఎస్ పోలీసులు సమాచారం చేరవేశారు. సో వారు కూడా వచ్చి అతని నుంచి కూడా కొంచెం స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత రేపు అతన్ని రిమాండ్ తరలించే అవకాశం కూడా ఉంటుంది. సో వన్స్ రిమాండ్ కనుక తరలించినట్లయితే ట్రాన్స్మిట్ వారెంట్ బేస్ చేసుకుని ఏపీ పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా
ఉంటుంది. సో ఓవరాల్ గా నిన్న జరిగిన ఘటన ఇన్సిడెంట్ పైన కూడా గచ్చిబౌలి ప్రాంతం అంతా ఒక్కసారిగా కాల్పుల ఘటన అనేది ఉలిక్కి పడింది. అధికారులు కూడా సీరియస్ అయ్యారు. సో ప్రభాకర్ ని అక్కడ ఉన్న పబ్ సిబ్బంది ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వివిధ కోణాలు విచారిస్తున్నారు. అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అలాగే అతని యొక్క మోడస్ ఆపరెండ్, అలాగే 80 కేసులలో చోరీ ప్రమేయం, అలాగే అతని ఎస్కేప్ అయిన యత్నం కావచ్చు, అలాగే నిన్న జరిపిన కాల్పుల విషయంలో కూడా ముఖ్యంగా అతని పైన ఇటు అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటుగా ఆర్మ్స్ యాక్ట్ అక్రమంగా ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులకు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతనికి ముఖ్యంగా 2 రివాల్వర్లు ఎక్కడి నుండి వచ్చాయి, అలాగే 23 బుల్లెట్లు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అనేది మాత్రం ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. వివిధ కోణాలు కూడా అతను ప్రశ్నిస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.